నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'మౌనరాగం' అనే ఒక మంచి కథను విందాం. అది రామాపురం అనే పేరు గల ఒక పచ్చని పల్లెటూరు. పట్టణానికి చాలా దూరంగా ఉన్న ఆ ఊర్లో సదుపాయాలు కూడా చాలా తక్కువే. ఉన్న ఊర్లో వసతులు, అవసరాల్ని తీర్చేలా లేకపోయేసరికి ప్రజలు పట్నం వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉండేవాళ్ళు. పట్నం వెళ్ళడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేవాళ్లే కాదు. చదువు సంధ్యల గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా బాగా చదివి మంచి ఉద్యోగం వస్తే తమ కొడుకులు పట్నం పోయి హాయిగా జీవిస్తారని, వాళ్ళలా కూలీనాలి చేస్తూ బ్రతకాల్సిన అవసరం రాదని ప్రభుత్వం తరపున వచ్చిన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నచ్చచెప్పేసరికి ప్రభుత్వ పాఠశాలలో తమ కొడుకుల్ని చేర్చడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. బంధువుల వద్ద చెప్పుకోవడానికి బాగుంటుంది అని కొందరు, కట్నం బాగా తెచ్చే పిల్లను పట్టొచ్చు అని కొందరు, ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళ కొడుకులనైతే బడిలో చేర్చారు. కానీ ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం అనే భావం తరతరాలుగా వాళ్ళ మనసు లోతుల్లో నిలిచిపోయి ఆడపిల్లల్ని చదివించడానికైతే ఎవ్వరూ ముందుకు రాలేదు. చదువుకున్న పిల్ల అణిగి మణిగి ఉంటుందా అని ఒకరు, చదువుకున్న పిల్లకు సంబంధాలు వస్తాయా అని ఇంకొకరు. మేమైతే చదువుకున్న అమ్మాయిలను మా ఇంటికి తెచ్చుకోవడానికి ఇష్టపడం, మరి మా ఇంటి ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అని ఇంకొకరు. ఆడపిల్ల చదివి మమ్మల్ని ఉద్ధరించాల్సిన పరిస్థితుల్లో మేము లేం. ఏ మా కొడుకులు చేతకానోళ్ళ? అబ్బాయిలు సంపాదిస్తే అమ్మాయిలు ఇంటిని చక్కదిద్దుకోవాలి. అప్పుడే ఇల్లు సమాజం అంతా బాగుంటుంది. అమ్మాయిలకు వంట పని, ఇంటి పని నేర్పితే చాలు, చదువులు అని మనమే వాళ్ళని చెడగొట్టకూడదు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకొని ఆడపిల్లల్ని బడికి పంపడానికే ఇష్టపడలేదు. అలాంటి ఆ ఊర్లో ఒక కుటుంబం రాఘవయ్య గారిది. వాళ్ళకి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులే చాలా ఉన్నాయి. వాటిని తరాలుగా కాపాడుకొస్తూ వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అతనిది. భర్తకు తగ్గ ఇల్లాలు జానకమ్మ. భర్త మాటే వేదంగా భావిస్తూ ఎప్పుడూ ఒక మాట ఆయన ముందు ఎక్కువ మాట్లాడలేని మృదు స్వభావి. సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఉన్న ఒకే ఒక సమస్య పిల్లలు కలగకపోవడం. ఆ కాలంలో లోపం ఎవరిలో ఉన్నా తప్పు ఇంటి ఇల్లాలదే. పిల్లలు లేకపోవడంతో జానకమ్మకు అత్తగారి పోరు మామూలుగా ఉండేది కాదు. ఆవిడ అదృష్టం బాగుంది. ఊర్లో పడిన మెడికల్ క్యాంపులో చూపించుకున్న కొన్ని నెలలకే ఆవిడ కడుపు పండింది. అప్పటినుంచి నెలలు నిండే వరకు జానకమ్మకి అత్తగారి పోరు తప్పింది. కానీ కాన్పైనప్పటి నుంచి ఆడపిల్లను కన్నది అని జానకమ్మని ఒక్కటే సాధించేది తన అత్తగారు. లేక లేక పుట్టిన బిడ్డ కాబట్టి మొదటిసారికి ఎవరైతే ఏమిట్లే, శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టింది నాకు అని ఊరంతా మిఠాయిలు పంచి సంబరపడ్డారు రాఘవయ్య గారు. రేపో మాపో పోయే అత్త ఎలా ఉన్నా కడదాకా తోడు ఉండాల్సిన భర్త బాగుంటే ఏ ఆడపిల్లైనా అత్తగారింట్లో సంతోషంగా సర్దుకుపోగలదు అనే మాటను జానకమ్మ గారు నిరూపించారు. నందిత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రోజులు గడుస్తున్నాయి. జానకమ్మ గారు మళ్ళీ నెల తప్పిన వార్త విని, ఈసారి ఇంటికి వారసుడిని కనలేకపోతే నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను అని మొదటి నుంచే బెదిరిస్తూ వచ్చింది ఆమె అత్తగారు. పుట్టేది అమ్మాయా లేక అబ్బాయా అని నిర్ణయించేది భార్య కాదు, భర్త అని తెలియని మనుషులు. తెలిసిన కొడుకుని ఎందుకు అనుకుంటారు? ఏమైనా ఉంటే కోడల్నే అనాలి. ఎంతైనా కోడలంటే బయట నుంచి వచ్చిన పిల్లే, ఎన్ని అన్నా పడాలి అనుకునే మనుషులు. జానకి తనకు సొంత మేనకోడలే అయినా తమ ఇంటి రక్తాన్ని కడుపులో మోస్తుంది అని కూడా లేకుండా తన అత్త తనను బెదిరిస్తూ వచ్చింది. నెలలు నిండే కొద్ది జానకమ్మలో భయం కలగసాగింది. ఈసారి ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా తన అత్త అన్నంత పని చేసినా చేస్తుంది అని, మగపిల్లాడు పుట్టాలి అని మొక్కని దేవుడు లేడు. కానీ ఆవిడ దురదృష్టం మళ్ళీ ఆడపిల్లకే జన్మనిచ్చింది. తనకు ఆడపిల్ల పుట్టింది అని తెలిసి తన అత్త ఏం చేస్తుందో అనే భయంతో బీపీ పెరిగిపోయి తన శరీరం సహకరించక కన్ను మూసింది జానకి. ఆ క్షణం ఆవిడ అత్త పెట్టే పోరు గురించి కాకుండా తల్లి లేని ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుందో అని తలుచుకొని ఉంటే
బాగుండేది. అప్పటికి నందిత వయసు 6 మాత్రమే. అప్పటి వరకు తనతో బానే ఉన్న నానమ్మ 2 ఆడపిల్లల్ని కని మా మీదకు వదిలేసి వారసుడిని ఇవ్వకుండానే పోయింది మీ అమ్మ అనే కోపం మనవరాలి మీద చూపించడం మొదలుపెట్టింది. అసలే తల్లి లేక ఇబ్బంది పడుతున్న పిల్లను దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి మనవరాలు అని కూడా లేకుండా తన మాటల సాధింపులు పెట్టేది. మొదట్లో భార్య పోయిన బాధలో ఉన్న రాఘవయ్య ఇంట్లో సంగతులు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదు. తల్లి గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాఘవయ్య చెల్లి శారదమ్మ భర్తతో మాట్లాడి కొన్నాళ్ళు అక్కడే ఉండడానికి వస్తుంది. అక్కడంతా తను ఊహించినట్లే ఉండేసరికి తల్లిపై కోప్పడి నందితాను దగ్గరకు తీసుకుని అమ్మలా ఓదార్చింది. రోజులు కూడా లేని పసిపిల్లను గాలికి వదిలేసి తన పని తాను చేసుకుంటున్న తల్లిని ఏమన్నా ప్రయోజనం ఉండదు అనుకొని తను అక్కడ ఉన్నంతకాలం ఆ బిడ్డను సాకి అమ్మలా చూసుకున్న వదినమ్మ రుణం తీర్చుకోవాలి అనుకుంది శారదమ్మ. రాఘవయ్య జానకి గారి గురించి మెల్లిగా మర్చిపోతూ మనుషుల్లో కలవడం మొదలుపెట్టడం ఆలస్యం. నీకేం వయసు అయిపోయింది, ఇంకో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక అని కొడుక్కి చెప్పడం మొదలు పెడుతుంది తల్లి శకుంతల. తల్లి మాటలను అన్నయ్య ఎక్కడా తలకి ఎక్కించుకొని పిల్లలకి సవితల్లిని తెస్తాడో అనే భయం పట్టుకుంది శారదాకు. అప్పటికే తనొచ్చి నెలపైనే అవుతుంది. త్వరగా రమ్మని భర్త కబురు కూడా అందింది. తనైనా ఎన్నాళ్ళని అన్నయ్య పిల్లలను చూసుకుంటూ తను కన్న పిల్లల్ని అక్కడే వదిలి ఉండగలదు? తల్లిని చంపుకొని పుట్టిన ఈ దరిద్రం మనకెందుకురా? చక్కగా ఇంకో పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో నువ్వు సుఖంగా ఉంటే చూస్తూ చస్తాన్రా. కన్నపాపానికి పైటేసే వరకు పెంచుకొని పెళ్లి చేసి పంపితే భారం దిగిపోతుంది అని అంటున్న తల్లి మాటలకు అమ్మ నా కూతుర్ల గురించి ఇంకో మాట తప్పుగా అంటే తల్లివి అని మర్చిపోవాల్సి వస్తుంది అని బదులిచ్చిన అన్నయ్యని చూసి శారద మనసు స్థిమితపడింది. కానీ ఆ పిల్లల పరిస్థితే అర్థం కానట్లు ఉండిపోయింది. శారదమ్మను ఉన్న ఊర్లో ఇచ్చుకున్నా తన భర్త శ్రీధర్ ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. నందిత గురించి పక్కన పెడితే నెలల పసికందు రాధ పరిస్థితి అందరికీ జాలి వేసేది. భర్త నుంచి ఉత్తరాలు ఎక్కువయ్యేసరికి కొన్నాళ్ళకి శారదాకు వెళ్ళక తప్పలేదు. అన్నయ్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. భర్తకు ఎలా అయినా నచ్చచెప్పుకొని పిల్లల్ని తమ దగ్గర పెంచుకోవాలి అనుకొని భర్తతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు నా టీచర్ ఉద్యోగాన్ని మన ఊరికే మార్చుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగం కదా, మన పరిస్థితి వివరించి ఉత్తరాలు రాసినా ఇన్ని వారాలు పట్టింది. సామాన్లు సర్దడానికి ఇబ్బంది అవుతుందనే నిన్ను రమ్మని హడావిడి చేశాను అని చెప్తాడు. భర్త మాటలకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు మాత్రం ఎవరున్నారే, నువ్వు అమ్మ మన పిల్లలు తప్ప. జానకి నన్ను సొంత అన్నయ్యలానే చూసింది. చెల్లి కుటుంబం కష్టాల్లో ఉంటే అన్నగా చూస్తూ ఉండగలనా? ఊర్లో మన ఇంటిని శుభ్రం చేయించమన్నాను, రేపే వెళ్దాం, సామాన్లు సర్దు అని శారద కళ్ళు తుడిచి వెళ్ళిపోతాడు. మా అమ్మ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే నన్ను ఈయనకిచ్చి చేయడమే అనుకునింది శారద. పెళ్ళై వారం కాకముందే తన మామయ్య, మరుదులు, ఆడపడుచు ఇంకా మొత్తం కుటుంబం ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతే బంధువులందరూ కొత్త కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం అన్నారు. గాయాలతో బయటపడిన అత్తగారు మాత్రం వాళ్ళ మాటలను పట్టించుకోకు తల్లి అని తనను దగ్గరకు తీసుకుంది. అంత ఉత్తమమైన తల్లి పెంపకంలో పెరిగిన తన భర్త ఇలానే ఉంటాడు అనుకునింది. చదువు నేర్పిన సంస్కారం కాబోలు నా పిల్లల్ని కూడా వాళ్ళ తండ్రి అంత ఉన్నతంగా పెంచాలి అనుకునేది. పెళ్ళైన కొత్తలో ఓసారి అత్తారింటికి వచ్చినప్పుడు పొలాలు అన్నీ చూసి వస్తూ ఉండగా దారిలో బైక్ మీద జారిపడి శ్రీధర్కు గాయాలైతే సొంత చెల్లిలాగానే దగ్గరుండి చూసుకుంది జానకమ్మ. ఆ రోజు జానకి చేసిన హడావిడి తనకు చనిపోయిన తన చెల్లెల్ని జ్ఞాపకం తెచ్చింది. ఆ రోజే శారదాతో జానకి నాకు సొంత చెల్లితో సమానం అని అన్నాడు. ఆ మాటను ఇంత గట్టిగా గుర్తుపెట్టుకుంటాడు అని శారద ఊహించలేకపోయింది. మనం చేసిన మంచే మన పిల్లల్ని కాపాడుతుంది అనే మాట
నిరూపణ అయింది. సామాన్లతో ఊర్లోకి వచ్చిన శారదా కుటుంబాన్ని చూసి ఊరంతా నోర్లు వెళ్ళబెట్టారు. ఆడపడుచులు వచ్చి ఇంటి కోడళ్లపై పెత్తనాలు చేసే రోజులు అవి. అలాంటిది ఆ ఇంటి ఆడపడుచు అయిన శారద తన అన్నయ్య పిల్లల కోసం కుటుంబంతో సహా వచ్చేసరికి ఇదేం చోద్యం అని ఊరంతా గుసగుసలాడసాగారు. శ్రీధర్ గారు ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. కొన్ని రోజులకే అక్కడ ఆ ఊర్లో ఆడపిల్లల్ని ఎవరూ చదివించడం లేదు అని అర్థమవుతుంది. నందితకు ఇప్పుడు 6 ఏళ్ళు. తన కూతురు మానస వయసే. మానస బడికి వెళ్ళబట్టి సంవత్సరం అవుతుంది. కానీ నందిత బడి ముఖం కూడా చూసి ఎరగదు అని తెలుసుకొని బాధపడ్డాడు శ్రీధర్. అప్పట్లో బంధువుల ఇంటికి రాకపోకలు ఎక్కువగా ఉండేవి కాదు. అందుకే ఈ విషయం గురించి శ్రీధర్కు తెలియలేదు. ఆ ఊర్లో ఆడపిల్ల అంటే ఏమిటో అర్థం అవడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. అందుకేనా తన భార్య శారద తనను అంత గొప్పగా చూసేది అని అనిపించింది శ్రీధర్కు. శ్రీధర్ పుట్టింది అక్కడే అయినా చదువుల కోసం పట్నం వెళ్ళాడు. ఆ తర్వాత ఉద్యోగం వల్ల వేరే ఊరిలో ఉన్నాడు కాబట్టి ఆ ఊరి గురించి పెద్దగా అవగాహన అయితే లేదు. అతను అంతకుముందు ఉన్న ఊరు కూడా అలాంటిదే. కానీ ఆడపిల్లల్ని కనీసం 10 వరకైనా చదివించేవాళ్ళు. వీళ్ళని ఎలాగైనా మార్చాలి అనుకొని అంతకుముందు ఒకే ఊరైనా అటు ఇటు తిరగడానికి భార్యకు ఇబ్బంది అవుతుంది అని గమనించి దాని గురించి ఆలోచించసాగాడు. చివరికి రాఘవయ్య ఇంటి పక్కన అతను కూతురు పెళ్లి కోసం అయ్యే ఖర్చుల కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుసుకొని ఊర్లో కొంత పొలం అమ్మి మరి ఆ ఇల్లు కొనేశాడు. ఇక ఊర్లో వాళ్ళ మాటలకు అంతే లేకుండా పోయింది. వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు బడికి పోతుంటే తామెందుకు ఆడపిల్లగా పుట్టామా అనే భావం ఆ ఊరి ఆడపిల్లల కళ్ళల్లో కనిపించేది. మా అప్పుడైతే మగపిల్లల్ని కూడా చదివించలేదు. ఈ మధ్య పట్నవాసంపై ఆశలు పుట్టి కనీసం వాళ్ళనైనా చదివిస్తున్నారు అని భర్తకు చెప్పేది శారద. ఇది ఇలానే వదిలిపెట్టకూడదు అనుకొని తన సహా ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. తన కూతురు మానసాన్ని ఉదాహరణగా తీసుకోమని చెప్తూ ఉండేవాడు. ఇంత చేసినా వృధా ప్రయాసే అయింది. ఒకతను ముందు మీ మేనకోడల్ని బడికి పంపగలరేమో చూడండి అని వెటకారం ఆడాడు. శ్రీధర్కు ఇది కూడా నిజమే అనిపించింది. అందరి పిల్లలు బడుల్లో చదువుతున్నారు. మన పిల్లలకి ఏం తక్కువ బావా? మగపిల్లలు మాత్రమే చదువుకోవాలి అని లేదు కదా. మీకున్న ఇంత ఆస్తిని ఎవరికిస్తారు? వాళ్ళకే కదా. మరి వాటిని కాపాడుకోవాలి అంటే తగిన విద్య అవసరం కదా అని ఎలాగోలా రాఘవయ్యకు నచ్చ చెప్పాడు. కానీ శకుంతలకు మనవరాలు అలా బడికి పోవడం అస్సలు ఇష్టం లేదు. మగపిల్లాడు ఉండుంటే రాఘవయ్య గారు కూడా ఖచ్చితంగా ఒప్పుకునేవారే కాదు. అలా అని జానకి గారిని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోలేక పిల్లల్ని చదివించాలి అని అనుకున్నాడు. తనకున్న ఆస్తిపాస్తుల వల్ల ఇచ్చుకోగలిగే కట్నం చూసి పిల్లల్ని చేసుకోవడానికి ముందుకు వస్తారులే అనుకున్నాడు. ఎంతైనా చదువుకున్న పిల్లకు పెళ్ళిళ్ళు అవడం కష్టం అని నమ్మే రోజులు అవి. ఎలాగైతేనే నందితను బడిలో చేర్చారు. శారదమ్మ నందితకు రాధకు అమ్మ అత్త అన్నీ తానే అయి చూసుకునేది. కాలం గడుస్తూ నందిత బడి చదువు పూర్తయింది. తనకు ఆపై ఇంటర్ చదవాలి అని కోరికుండేది. అందుకు పక్క ఊరు వెళ్లాల్సి వచ్చేది. ఇంతకు మించిన చదువులు అవసరమా అని శకుంతల మొత్తుకుంటున్నా శ్రీధర్ గారు రాఘవయ్యకు పొద్దున సాయంత్రం నేనే వెళ్ళి దించి వస్తాను బావా, మన మానస కూడా తోడు ఉంది కదా అని నచ్చ చెప్పారు. నందిత రాధలు తమ ఇంట్లో కన్నా శారద వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు శకుంతల మాటలకు అర్థాలు తెలియకున్నా పెరుగుతున్న కొద్దీ అర్థం అవుతూ నానమ్మకు దూరంగా ఉండేది నందిత. రాధను ఎప్పుడు పుట్టుకతోనే తల్లిని చంపిన మహాజాతకురాలు అనేది. నందితకు నానమ్మ ప్రవర్తన నచ్చకపోయినా ఎదురు మాట్లాడితే చదువు వల్లే ఇలా తయారైంది అని ఎక్కడ చదువు మానిపిస్తారో అనే భయంతో మౌనంగా ఉండిపోయేది. ఏది ఎలా ఉన్నా చిన్నప్పటి నుంచి మానసతో ఏది దాచకుండా అన్ని విషయాలను తన భావాలను పంచుకునేది.
ఆ మాటలన్నీ అన్నయ్య వంశీకృష్ణకు తండ్రి శ్రీధర్కు చేరవేసేది మానస. చదువుకుంటున్న మాటే కానీ అవి తనకి ఏ ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి అని నిస్సహాయంగా అనుకున్నాడు శ్రీధర్. మానస నందితాలు బడికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఇంకో 3 అమ్మాయిలే చదవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాధకు తోడుగా 10 మంది అమ్మాయిల వరకు ఉన్నారు. సంఖ్య పెరిగిందని సంతోషించే పరిస్థితే కాదు, ఆ సంఖ్య పెరిగే వేగానికి అందరు అమ్మాయిలు చదువుకోవడానికి రావాలంటే ఎన్ని యుగాలు పడతాయో అనేది ఊహకు కూడా అందడం లేదు. నందిత ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఒకనాడు రాఘవయ్య మిఠాయిలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. మన నందితకు మంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి మన ఊరివాడే, కానీ పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి గుణవంతుడు. అబ్బాయి తల్లిదండ్రులు మన నందితను వాళ్ళ కొడుక్కి అడిగారు అని వాళ్ళ కుటుంబం గురించి వివరాలు చెప్తూ ఉన్నారు. అప్పుడే నందుకి పెళ్ళేంటన్నయ్యా, అది ఇంకా చిన్న పిల్లనే కదా, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు అని అంటుంది శారదమ్మ. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.